మన మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు ఎప్పుడు సభా వేదిక మీద మాట్లాడినా ఎక్కువగా ఆవేశాన్ని మరియు దాదాపు మన బూతు పదజాలాల్ని ఎప్పుడు చూసినా కానీ మన ప్రస్తుతం సీఎం పైన కానీ అధికార పార్టీ మంత్రులపైన కానీ ఆవేశపూరితమైన మాటలే మనం చూస్తున్నాం. మరి గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ప్రసంగాలు బాగానే ఉండే, కాకపోతే ఓడిపోయినామని ఒక ఫ్రస్ట్రేషనా, మరి ఆ ఫ్రస్ట్రేషన్లో ఈ విధంగా మాట్లాడుతున్నారా అనేది కూడా ప్రజానికంకి కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది. ఏది ఏమైనా సరే మరి వాళ్ళ అంతో ఇంతో వాళ్ళ చెల్లెలు కొద్దిగా మర్యాదపూర్వకంగానే ఆమె ప్రసంగాలు చేస్తుంది. మరి కేటీఆర్ విషయానికి వస్తే మాత్రం ఎక్కువగా ఆవేశం ఉంది. ఆవేశంతో పాటు అధికార పక్షాన్ని తిట్టడమే ఉంది. ఎప్పుడు రేవంత్ రెడ్డి గారిని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ ఇతర మంత్రులను కానీ ఏదో విధంగా వాళ్ళు చేసే పనిని ఎండగట్టడం పక్కకు పెట్టి వాళ్ళని తిట్టే కార్యక్రమాలే ఎక్కువగా సభా వేదికల మీద కనిపిస్తుంది. ఈరోజు మనం కేటీఆర్ గారి వార్త కనుక చూసినట్టయితే ఏమంటున్నాడంటే కేటీఆర్ గారు హామీలు నెరవేర్చామని చెప్పే దమ్ముందా అని కేటీఆర్ సవాల్ విసరడం జరిగింది. డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు ఏదో ఒక విలేజ్కి వెళ్ళాలి, ప్రజలు వాళ్ళను తరమకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటే మీరు హామీలు చెప్పే దమ్ముందా అని ఆ క్వశ్చన్ వేసిండు. మీరు ఏదైనా ఒక విలేజ్కి వెళ్తే కనుక అక్కడ మిమ్మల్ని ప్రజలు కనుక ఒకవేళ తరమకుంటే వాళ్ళు కనుక మిమ్మల్ని ఏది వ్యతిరేకించకపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని చెప్పేసి మన అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సవాల్ విసరడం జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్. ఈ వార్తను మనం పేజీ నెంబర్ 3లో చూసినట్టయితే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు కేబినెట్లో ఉన్న ఏ మంత్రి అయినా రాష్ట్రంలోని ఏ గ్రామానికి వెళ్ళినా తాము అన్ని హామీలు అమలు చేశామని ప్రజల ముందుకు చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్లో డిమాండ్ చేశారు. దమ్ముంటే చెప్పండి, చెప్పిన తర్వాత ప్రజలు మిమ్మల్ని తరిమి వేయకపోతే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా అని సవాల్ విసిరారు. 6 గ్యారంటీలు అమలు చేశామని కాంగ్రెస్ చెబుతున్న అబద్ధాలకు ప్రజలే సమాధానం చెప్తారని పేర్కొన్నారు. గ్యారంటీ కార్డులు దాచుకోండి, 100 రోజుల్లో అమలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళైనా ఒక్క గ్యారంటీ సరిగ్గా అమలు చేయలేదని దయ్యబట్టారు. 6 గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ మోసాన్ని ప్రజలు తెలుసుకున్నారని చెప్పారు. అందుకే గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు తరిమి వేస్తున్నారని తెలిపారు. ఇక ఆ గ్యారంటీలు ఇచ్చినా కూడా 6 గ్యారంటీలు కూడా నెరవేర్చలేదు. మీరు ఒకవేళ ప్రజల దగ్గరికి వెళ్తే మిమ్మల్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తారు. వ్యతిరేకించకపోతే కనుక నేను శాశ్వతంగా రాజకీయాల నుంచే బయటకు పోతా అని చెప్పేసి అన్నాడు. ఇక ప్రజలకు అండగా నిలవాలి, ఏదో విధంగా ప్రజలకైతే అండగా ఉండాలి, వాళ్ళ యొక్క పరిస్థితులు వాళ్ళ యొక్క కష్టసుఖాలు కూడా మనం తెలుసుకోవాలని చెప్పేసి పార్టీ శ్రేణులకు చెప్పడం కూడా జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు బీజేపీ కాంగ్రెస్లకు చెంపపెట్టు. ఇక అదే కోర్టు ఇప్పుడు అదే కావచ్చు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఎవరి మీద ఇచ్చింది? కోదండరాం మీద, అలీఖాన్ మీద ఇచ్చినట్టున్నది. జర సంతోషమైంది దొరకు. మొత్తానికైతే ఆ తీర్పు ఏమంటున్నాడో చెంపతో కొట్టుకున్నట్టు అయిందని చెప్పేసి మన మాజీ మంత్రివర్యులు మన కేటీఆర్ చెప్పారు. గవర్నర్ కోటా కింద కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన 2 ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ నియామకం చెల్లదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు బీజేపీ కాంగ్రెస్కు చెంపపట్టు అని కేటీఆర్ పేర్కొన్నారు. దాసోజు శ్రవణ్ సత్యనారాయణ ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తాము చేసిన సిఫారసును పట్టించుకోకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నాటి గవర్నర్ చులకనగా చేశారని విమర్శించారు. తమ ప్రభుత్వ ప్రతిపాదనలు పెండింగ్లో ఉండగానే మరో 2 పేర్లు సిఫారసు చేసి తన బీసీ వ్యతిరేకత వైఖరిని రేవంత్ రెడ్డి చాటుకున్నారని మండిపడ్డారు. బీజేపీ కాంగ్రెస్ చర్యలు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పుతో స్పష్టమైందని తెలిపారు. ఇక సంతోషం ఉండదా? వాళ్ళ హయాంలా మన బీఆర్ఎస్ పార్టీ కోసమే దాదాపు కోదండరాం కష్టపడ్డాడు. కష్టపడిన తర్వాత
ఆయనను దాదాపుగా పక్కకే పెట్టేశారు. పక్కకు పెడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన సేవలను గుర్తించి గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఇక ఏదో విధంగా కోర్టులో అతనిపైన స్టే చేశారు. తాత్కాలికంగా దాన్ని నిలిపివేయడం అనేది జరిగింది. కొద్దిగా సంతోషపడ్డాడు. ఇది దాదాపుగా ఏమంటున్నాడంటే బీజేపీ కాంగ్రెస్కు వాళ్ళకు చెంపపట్టని చెప్తున్నాడు. ఇక్కడ వీళ్ళకు బీసీల పైన ఎలాంటి చిత్తశుద్ధి లేదని చెప్పేసి కూడా తనదైన స్టైల్ తనదైన బాణీలో చెప్పడం కూడా జరిగింది. ఇక ప్రజలకు అండగా నిలవాలని కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఏది ఏమైనా 10 సంవత్సరాలు పరిపాలించారు బీఆర్ఎస్ వాళ్ళు. చేసినప్పుడు కూడా ప్రజలు వ్యతిరేకించే కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడం కూడా జరిగింది. మరి కాంగ్రెస్ పరిపాలించింది ఇంకా 2.5 సంవత్సరాలే పరిపాలన పూర్తయింది. ఇంకా 2.5 సంవత్సరాలు వీళ్ళకు ఉంది. మరి ఈ 2.5 సంవత్సరాల్లో వీళ్ళు అనుకున్న 6 గ్యారెంటీలు కనుక అమలైతే ప్రభుత్వంలో స్థిరత్వం అనేది వచ్చే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చే గౌరవం ఉంటుంది. ఏదైనా సరే పార్టీ అనేది తన హామీలు నెరవేర్చుకున్నప్పుడే ఆ పార్టీకి గౌరవ స్థానం అనేది ఉంటుంది. చూద్దాం వాట్ ఈజ్ వాట్. థ్యాంక్ యూ.